తనదాకా వస్తే కాని ఎవరి బుద్ధి ఏంటనేది బయటపడదు అనేది వాస్తవం. ఇప్పుడు కేసీఆర్ బుద్ధి కూడా బయటపడింది. మామూలుగా కొడుకైనా కూతురైనా ఒకటే, ఇద్దరూ రక్తం పంచుకు పుట్టిన పిల్లలే. వారిలో ఎవరిపైనా వివక్ష చూపించకూడదు. కానీ కేసీఆర్ చేసిందేమిటి? కొడుకును అందలం ఎక్కిస్తూ కూతుర్ను బదనాం చేసేందుకు కూడా వెనుకాటం లేదు. కేటీఆర్ ఇప్పుడు కవితకు నీతులు చెప్తున్నాడు. అంతర్గత విషయాలు అంతర్గతంగానే మాట్లాడాలని వేమన సూక్తులు చెప్తున్నాడు. మరి అంతర్గతంగా రాసిన లేఖ ఎలా బయటకొచ్చిందో మాత్రం చెప్పాడు. ఇలా వ్యూహాత్మకంగా కవితను ఒంటరి చేసేందుకు అయ్యా కొడుకు ఒక్కటయ్యారు. కూతురైనా కొడుకైనా నాకు సమానమే అని కేసీఆర్ ఆదర్శంగా ఉండాల్సింది పోయి కన్నబిడ్డను తక్కువ చేస్తున్నాడు. తెలంగాణ సమాజంలో తండ్రైనా సరే కూతురు కాళ్లు మొక్కటం ఒక గొప్ప సంప్రదాయం. కూతురులో తల్లిని చూసుకుంటాం, కానీ కేసీఆర్ దయ్యాల్నే నమ్ముతున్నాడు. తనకు తండ్రి ఆస్తిలో వాటా, రాజకీయంగా అన్నతో పాటు గుర్తింపు కావాలని కోరడమే కవిత చేసిన తప్ప? ఇదే ప్రశ్న సంధిస్తున్నారు కవిత సన్నిహితులు, అభిమానులు. పార్టీ మీ జాగిరా, మీరేమైనా గుర్తుపట్టారా? కవితక్కకు హక్కులు లేవా అంటూ ప్రశ్నిస్తూ ఉండడంతో కల్వకుంట్ల కుటుంబం మూగనోము నోస్తోంది. అంతేకాదు కేటీఆర్ టార్గెట్ గా కవిత సన్నిహితులు ప్రశ్నలు సంధిస్తున్నారు. కేటీఆర్ హుషారుగా మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయనకు బాధ్యత లేదా? లేఖ ఎలా బయటకొచ్చిందో ఆయనే చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యయుతమైన పార్టీ అని చెప్పే కేటీఆర్ సమన్యాయం ఎందుకు పాటించడం లేదు? కేటీఆర్ హరీష్ రావుపై ఆరోపణలు వస్తే స్పందించే పార్టీ కవితక్క లేఖ మీద ఎందుకు మాట్లాడటం లేదని ఫైర్ అవుతున్నారు. డైరెక్ట్ గా కేటీఆర్ నే టార్గెట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. వేలాది మంది వి స్టాండ్ విత్ కవితక్క పేరుతో నిలదీస్తున్నారు. అంతేకాదు కేటీఆర్ కు ప్రశ్నలు సంధిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదంతో మారుమోగిస్తున్నారు. అయితే కేసీఆర్ ఇంతవరకు కవితను పిలవలేదు. కేవలం కొడుకును పిలిపించుకుని 3 గంటల సేపు మాట్లాడాడు. కవిత గురించి పట్టించుకోవద్దు, నీ పన్ను నువ్వు జై, అనవసరంగా ఆమెకు ప్రచారం కల్పించదని ఏకంగా కన్న కూతుర్నే తక్కువ చేసి కేసీఆర్ మాట్లాడట. ఎంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? కన్నబిడ్డల్ని ఒకే మాదిరిగా చూడలేని దౌర్భాగ్యం ఎందుకు? ఇద్దరిని కూర్చోబెట్టి ధర్మరాజుల కవిత, కేటీఆర్ సమస్యల్ని కేసీఆర్ పరిష్కరించాలి. కానీ కవితను బయటకు పంపేందుకు అయ్యా కొడుకు స్కెచ్ వేశారు. పార్టీ మొత్తానికి కవితను దూరం చేసేందుకు ముందే ప్రణాళిక సిద్ధం చేశారు కేసీఆర్, కేటీఆర్. కవిత గురించి మాట్లాడొద్దు, ఆమె విషయమే పట్టించుకోవద్దని కొడుకుకు చెప్పాడంటే కూతురు రక్తబంధం కంటే కొడుకు బంధమే గొప్పదని కేసీఆర్ చెప్పకనే చెప్పాడు. ఇదే కల్వకుంట్ల రాజకీయ దుర్నీతి.